తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన ప్రస్తుతం శ్రీవారు ఊరేగుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సంబంధం ఏమిటండి ఈ విచిత్రం ఇక్కడ అని అంటే, సూర్య భగవానుడి వలన లోకంలో అత్యుత్తమమైనటువంటి కాంతి సంపూర్ణంగా ప్రసరిస్తుంది అని ఒక ప్రథ మనకు ఉన్నది. అయితే శాస్త్రం చెప్పినటువంటి రహస్యం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ సూర్యుడిలో ఉన్నటువంటి కాంతికి ఆధార పురుషుడు ఎవరయ్యా అని అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. ఎవరు చెప్పారండి? సామాన్యమైనటువంటి వ్యక్తులు చెప్పలేదు. స్వయంగా బ్రహ్మసూత్రములను మనకు అనుగ్రహించినటువంటి బాదరాయణుడే సూత్రంలో మనకు చెప్పారు. అంతస్తద్ధర్మోపదేశాత్ అని అంటున్నారు. అంటే ఆదిత్యుడిలో ఉండేటువంటి ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో కేవలం సూర్యుడికి నమస్కరించుకోవటము అని కాదు. అందువలన మనకు పూర్వకాలంలో మన పూర్వజులంతా సూర్యనారాయణమూర్తి అని వ్యవహరించేవారు. కాబట్టి ఆ సూర్యుడిలో ఉండేటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణుడు ప్రకాశకుడైతే ఈ సూర్యుడు ప్రకాశ్యుడు అవుతారు. కాబట్టి ప్రకాశక భావ సంబంధాన్ని ఈరోజు స్పష్టముగా పరమాత్మ మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరండి ఈ పరమాత్మ అంటే ఉదయగిరిముపేతం అని అన్నారు. అంటే సూర్యుడు ఆ తూర్పు దిక్కున ఉదయిస్తూ లోకానికి ఇది తూర్పు అని చెప్తున్నాడు. ఆయన ఉదయించకపోతే గనక తూర్పు ఏది, పడమర ఏది, దక్షిణం ఏది, తర్వాత ఉత్తరం ఏది అనేటువంటి స్పష్టత మనకు తెలియచేసేటువంటి వారు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం, భాస్కరుడు అని అన్నారు. అంటే ఆ కాంతి ఏదైతే ఉంటుందో, భా అంటే గనక కాంతి, కాంతిని చేయువాడు అని అర్థం. కాంతిని చేయటం ఏమిటండి? స్వయంగా ఉండేటువంటిదే కదా అని అంటే ఆ కాంతిని పరమాత్మ ద్వారా తాను పొంది లోకానికి కాంతిని ఇచ్చేటువంటి వాడు. భాస్కరో హస్కర ప్రజ్ఞ ప్రభాకర విభాకరాహ అని అంటుంది మన కోశం. కాబట్టి ఈ లోకంలో మధ్యందిన మార్తాండ బింబము నుండి వచ్చేటువంటి కాంతిని చూసి మనం చాలా మురిసిపోతూ ఉంటాం. కానీ సూర్య భగవానుడు ఆయన ఎలా మురిసిపోతాడు అంటే తనకు అంత కాంతిని అనుగ్రహించినటువంటి పరమాత్మ చెంత కృతజ్ఞతగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున స్వయంగా తానే వాహనముగా స్వామి చెంత ఉండి లోకంలో మనకున్నటువంటి భ్రాంతిని పోగొడుతూ ఉన్నాడు. నన్ను చూసి కాదురా లోకంలో మీరంతా ఆనందపడవలసింది, నాకు ఇంత శక్తిని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కూడా నేను దాసుణ్ణే అనేటువంటి విషయాన్ని చెప్పటానికై ఈ రోజున మనకు సూర్యప్రభ వాహనంలో అనుగ్రహిస్తున్నాడా అన్నట్లుగా మనకు ఈ దృశ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడ నుండో దేశ విదేశాల నుండి, ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతముల నుండి విచ్చేసినటువంటి భక్తజన సందోహం వారి భక్తి ప్రపత్తులనన్నిటినీ కూడా ఇక్కడ చాటుకుంటూ ఉన్నారు. ఎందువలన అంటే విశేషంగా స్వామి చెంతకు వచ్చి నమస్కరించుకుంటే చాలుట. ఎందువలన ఆ నమస్కారానికి ఇవాళ ఇంకొక విశేషం ఉన్నది. ఎట్లా అంటే సూర్య భగవానుడికి ఒక్కొక్క పరమాత్మకు ఒక్కొక్క కైంకర్యం అనేటువంటిది చాలా ఇష్టం. అందులో భాగంగా నమస్కార ప్రియో భానుహు అని అన్నారు. ఆ సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకుంటే చాలా తృప్తి పొందుతారట. అలానే అలంకార ప్రియో విష్ణు అని అన్నారు. అలంకరణ బాగా చేయటం అనేటువంటిది ఆ భగవంతుడికి బాగా ఇష్టం. కాబట్టి ఆ శ్రీమన్నారాయణ మూర్తికి చేసినటువంటి అలంకారం ఒక్క పూదండ ఏదైనా గాని ఆ తోమాల ఒక్కటి వేసినా చాలు అందంగా కనిపిస్తుంది. అట్లా ఆ నమస్కారానికి తృప్తి చెందేటువంటి ఆ భాస్కరుడి వద్దకు వచ్చి ఆ సూర్య భగవానుడిని చూసి నమస్కరించుకుంటూ సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అన్నట్లుగా ఒక్కసారి నీ సేవ చేసుకుంటే చాలు స్వామి, మళ్ళా వచ్చే బ్రహ్మోత్సవం వరకు కూడా మాకు ఆ శక్తిని మాకు అనుగ్రహించి మళ్ళా